హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము ఎక్కడికి వెళ్తున్నామా అని అనుకుంటున్నారా? మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి, ఏదో శ్రీకాకుళం జిల్లాలో, అదేనండి మా జిల్లాలో ఉన్న శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ నేను మా ఫ్రెండ్ వెళ్ళాము, ఇక్కడ స్వామిని దర్శించుకున్నాము. కానీ తర్వాత నా కుటుంబంతో ఇప్పుడు నేను శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది గొట్టా బ్యారేజ్ గుండా ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇక్కడ వంశధార నదిని కూడా వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళకి ఇవన్నీ చూపించాలని నేను సన్ రూఫ్ తీయాలని మా హస్బెండ్ చెప్తే తీశారు. ఇదిగో మేము శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము. శ్రీముఖలింగం పేరులోనే చక్కని అర్థం ఉంది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించట అని అర్థం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దశ నుండి చూసినా మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. మీరు కాకపోతే చూడొచ్చు. ఈ గర్భగుడిలోని కూడా మనల్ని అనుమతిస్తారు. ఈ గర్భగుడిలో శివుడు వెనక్కి ఒక పెద్ద గోళం ఉంటుంది. ఆ గోళాన్ని దర్శించుకోండి. ఈ గోళం అనేది అప్పట్లో పురాణ ప్రకారం ఒక కుమ్మరివాడు తయారు చేశాడంట. ఆ కుమ్మరివాడు తయారు చేసిన గోళం అనేది ఆ ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్ళలేదు. అప్పుడు కుమ్మరి ఎంతో నిరుత్సాహపడి ఇంటికి వెళ్ళేటప్పుడు శివుడు అతని మీద కరుణించి ఆ గోళాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. తెల్లవారులేసి చూసేసరికి ఆ గోళం గర్భగుడిలో ఉందంట. ఇప్పటికీ ఆ గోళాన్ని మీరు చూడొచ్చు. దాన్ని పెద్ద మట్టి కొండ అని కూడా అంటారు. మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది శ్రీకాకుళం జిల్లాకి 46 కిలోమీటర్లో ఉంటుంది. మీరు దర్శించుకొని తరించండి. ఓకేనా?